సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పద్మశాలి జయంతి సహకార సంఘం ఎన్నికలకు సంబంధించి గత 3 రోజుల నుండి నామినేషన్ ప్రక్రియ జరుగుతోంది. శనివారం 3 గంటల వరకు నామినేషన్లు పూర్తయినట్లు ఎన్నికల అధికారి చిన్నాల గౌతమ్ తెలిపారు. ముఖ్యంగా 236 మంది ఓటర్లు చేనేత సహకార సంఘంలో ఉన్నారని, వారిలో మొత్తం 9 మంది డైరెక్టర్ పోస్టులు ఉంటాయని, వాటిలో 2 మహిళలకు 7 పురుషులకు ఈ డైరెక్టర్ పదవులు ఉంటాయని, నేటి వరకు నామినేషన్ ప్రక్రియ ముగిసే వరకు 3 మహిళలు 22 మంది పురుషులు నామినేషన్ దాఖలు చేయడం జరిగిందని అన్నారు. రేపు ఆదివారం స్కూటీని కార్యక్రమం ఉంటుందని, అలాగే 6వ తారీఖు రోజు వెడ్రాజు మరియు గుర్తుల కేటాయింపు జరుగుతుందని అన్నారు. ఈ రోజు గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘంలో మాజీ పద్మశాలి సంఘం అధ్యక్షుడు గాడిపల్లి శ్రీనివాస్తో పాటు మరికొంతమంది నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ముందుగా చేనేత విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు తలకొక్కుల దుర్గాప్రసాద్, ఆడెపు బాలచంద్రం మరియు గాడిపల్లి శ్రీనివాస్లు మాట్లాడుతూ పద్మశాలి సంఘం చేనేత సహకార సంఘాలకు సంబంధించి సంఘ అభివృద్ధి చేసే వ్యక్తులను చూసి తమ అమూల్యమైన ఓటు వేయాలని, రేపు గజ్వేల్ చిన్నది సహకార సంఘంలో ఉన్న చేనేత మగ్గాల సంఖ్య తగ్గకుండా వీవర్స్ని తీసుకువచ్చి డెవలప్మెంట్ చేసే వారిని ఎన్నుకోవాలని, పద్మశాలి కార్మికులకు సేవ చేయడమే నా యొక్క లక్ష్యమని, కాబట్టి గతంలో పద్మశాలి సంఘం అధ్యక్షునిగా అలాగే చేనేత సహకార సంఘంలో కూడా పనిచేసిన అనుభవం తనకున్నదని, కాబట్టి గజ్వేల్ పట్టణంలోని చేనేత సహకార సంఘం ఓటర్లు గుర్తుంచుకొని తనను గెలిపించాలని, సంఘంలో కష్టపడి పనిచేసేవారిని గెలిపించుకోవాలని కోరారు. పద్మశాలి కుల బాంధవులకు అందరికీ పేరు పేరున నమస్కారములు. నేను ఆడెపు బాలచంద్రము అని నేను ఇక్కడ గజ్వేల్ పద్మశాలి కులానికి ఒక పెద్ద మనిషిగా మా నాయన మా తాత నుంచి వెళ్ళి కూడా మేము ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ మన చైర్మన్ పదవికి నన్ను ఉండమని అందరికీ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒప్పుకొని వాళ్ళు సహకరిస్తామని అన్నారు. కానీ నా ఇంటి పరిస్థితుల వల్ల నేను నిలబడలేకపోతున్నాను. అది పోతే ఇప్పుడు అక్కడ గాడిపల్లి మాజీ చైర్మన్ భాస్కర్ కానీ, ఇక్కడ మాజీ అధ్యక్షులు గాడిపల్లి శ్రీను కానీ, తలకొక్కుల దుర్గాప్రసాద్ కానీ, వీళ్ళందరికీ నా మీద అభిమానం ఉన్నది. కాకపోతే నా ఇంటి పరిస్థితుల వల్ల నేను చేయలేకపోతున్నాను. కాకపోతే ఇప్పుడు నిలబడేటువంటి మన ఈ డైరెక్టర్లు అందరూ ముఖ్యంగా పని చేసేటట్టుగా చూసి వారికి ఖచ్చితంగా ఎన్నుకొని వాళ్ళను మనము మన గజ్వేల్ చేనేత సహకార పారిశ్రామిక సంఘంను అభివృద్ధి చేసి అభివృద్ధి దిశలో మార్చేటట్టుగా చూసి మనవి. కుల బాంధవులందరికీ నమస్కరించి తెలియజేయడమనగా, ఎన్నో ఏళ్ల తర్వాత 12 సంవత్సరాల తర్వాత చేనేత సహకార సంఘం ఎన్నికల గురించి ఎదురు చూస్తున్నాం. ఈరోజు అవకాశం వచ్చింది. ఎందుకంటే చేనేత సహకార సంఘము అభివృద్ధి అనేది ఇంతవరకు డెవలప్మెంట్ అనేది గతంలో పెద్దలు చేశారు, కానీ 12 ఏళ్ల నుంచి అయితే స్తంభించిపోయింది. కావున ఇంకా అభివృద్ధి నిధులు 18 లక్షల నుంచి 20 లక్షల వరకు నిధులు ఉన్నాయని అధికారులు తెలిపినారు. ఇంకా బయట నుంచి ప్రభుత్వం నుంచి కూడా అందరి పెద్దల సహకారంతో అమౌంట్ తీసుకొచ్చి ఇక్కడ ముందట ఉన్న షట్టర్లు కానీ మీద ఒక కమ్యూనిటీ హాల్ టైప్ కట్టుకున్న మన నేత కార్మికులు కానీ మన కుల బంధువులు అందరికీ కూడా పనికొస్తుంది. ఈసారి ఈ నామినేషన్లు ఎంతోమంది వేయడం జరిగింది. నేను నేత కార్మికులు తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, పద్మశాలి కుల బాంధవులందరికీ మరియు ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఎవరైతే పని చేస్తారో వాళ్ళను చూసి ఎన్నుకోగలరని నా యొక్క మనవి. ఎందుకంటే ఈసారి నేనేం ఎన్నికల్లో లేను, నేను ఎన్నికల్లో నిలవలే. కేవలం స్వచ్ఛందంగా కొందరు వ్యక్తులకు మీరు ఎవరైతే పని చేస్తారో, ఎవరి వల్ల అభివృద్ధి జరుగుతుందో మీరు గ్రహించి ఓటు వేయండి. ఇందులో నా స్వార్థం అంటూ ఏం లేదు. అయ్యో నేను ఎన్నికల్లో నిలబడి మీ ముందుకు ఓటుకు రాలేదు. ఒక మంచి వ్యక్తులను సపోర్ట్ చేసి గెలిపిద్దామనే ఉద్దేశంతో ఉన్నా. దయచేసి ఎవరైతే అభివృద్ధి చేస్తారో వారికి మీ అమూల్యమైన ఓటు వేసి పాలక వర్గాన్ని గెలిపించి మనం చేనేత సహకార సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. చేనేత సహకార సంఘం
ఎలక్షన్లో భాగంగా ఇక్కడికి విచ్చేసిన పద్మశాలి సోదరులకు మా కుల పెద్ద ఆడపు బాలచంద్రం గారికి మరియు మాజీ అధ్యక్షులు దుర్గప్రసాద్ గారికి ఇతర ఆత్మీయ కుల బాంధవులందరికీ నా నామినేషన్ ఈరోజు ఇవ్వడం జరిగింది. వారందరికీ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. గత 13-14 సంవత్సరాల నుంచి మన చేనేత సహకార సంఘంలో ఎలక్షన్లు జరగలేదు. అప్పట్లో ఒక 30 మంది 40 మంది ఉంటుండే. ఇప్పుడు మన దగ్గర 230 మంది సభ్యులతోని ఎలక్షన్లు జరుగుతున్నాయి. అందులో మంచి యువత, సీనియర్లు అందరూ కలిసి నామినేషన్స్ ఒక 20-25 వరకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక